ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై 307 కింద కేసులు పెట్టాలని, సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా పార్టీ నిరసనకు దిగిన నేతలను బలవంతంగా తీసుకుని వెళ్లారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని వ్యాన్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. 19 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చాలని, గచ్చిబౌలి పోలీసులు విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని హరీష్ రావుకు చూపించారు. అయితే దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు హరీష్ రావు. అడుగుతున్న వాళ్ళని అంతే, దాడికి గురైన వాళ్ళనేమో ఈ విధంగా లాక్కుపోతా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళనేమో రాచమర్యాదలతో ఈరోజు ఇంటికి పంపించున్నారు. ఈరోజు మేము ఇక్కడికి రాగానే కూడా ఫస్ట్ మమ్మల్ని బయట ఆపేశారు. బయట నుండి నడుచుకోండి, మీరు పార్కింగ్ దగ్గర వెహికల్ ఆపండి అని. ఎస్, మేము గౌరవించినాం. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చినాం. అందరం ఎక్స్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, మీ అందరం కూడా నడుచుకుంటూనే వచ్చినాం. ఈరోజు పోలీస్ ప్రతిష్ట దెబ్బతినొద్దు అనేది ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే తెలంగాణ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా ఉండింది, ఏ విధంగా తెలంగాణ ప్రతిష్ట పెరిగింది అనేది రాష్ట్రంలో, దేశంలో అందరికీ తెలుసు. ఆ ప్రతిష్టకు భంగం కలగొద్దనేది ఆలోచిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా స్పందించే తీరిక లేదా? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ మీరే కదా, ఒక్కసారైనా స్పందించరా? ఒక 2 ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదా? ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్ లో ఏదో ఒకటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. దిలీప్, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ చాలా వరకు నేతలను కూడా, బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ కార్తిక్, చూసుకోవచ్చు. సో గచ్చిబౌలి కమిషనరేట్లో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ఎందుకంటే ఎవరైతే దాడికి పాల్పడ్డాడో వివేకానంద అరికపూడి గాంధీ పైన కూడా అత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. అలాగే దాడికి హెల్ప్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీపీ, సిఐ, ఎస్ఐ వీళ్ళపైన తక్షణమే కేసులు నమోదు చేయాలి. విధుల నుంచి అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కమిషనరేట్లో ధర్నాకు దిగారు. సుమారు గంట పాటు ఈ యొక్క ధర్నాకు దిగారు. ధర్నాకు దిగినటువంటి బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే పార్టీ ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా 3 బస్సుల్లో అటు మహేశ్వరం వైపు గుండా అటు శ్రీశైలం రోడ్డు మార్గాన తరలిస్తున్నట్టుగా కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇటు కౌశిక్ రెడ్డి లిఖితపూర్వకంగా కమిషనరేట్కి ఫిర్యాదు చేశారు. తనపైన అత్యాయత్నం చేయడానికి అరికపూడి గాంధీతో పాటు తన అనుచరులు అత్యాయత్నం చేశారు. వారిపైన వెంటనే అత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని లిఖితపూర్వకంగా కమిషనర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు ఈ కేసును, అంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడిని సుమోటోగా స్వీకరించింది. మొత్తం 16 మంది పైన 11 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. A1గా అరికపూడి గాంధీ పేరు చేర్చడం జరిగింది. మొత్తం 15 మంది అనుచరులను కూడా ఈ యొక్క కేసులో వీళ్ళ పేర్లను కూడా చేర్చడం జరిగింది. మొత్తం 11 సెక్షన్ల కింద కేసులు
నమోదు చేసింది. అయితే A1 గా ఉన్నటువంటి అరికపూడి గాంధీకి 41 CRPC కింద నోటీసులు ఇచ్చారు. అయితే ఇటువైపు హరీష్ రావు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఒకటే, అత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు పోలీసులు కేవలం 41 CRPC కింద నోటీసులు ఇవ్వడం పట్ల ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తామని కూడా చెప్తా ఉన్నారు. అలాగే పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ విషయంలో అంటే హోంశాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉండడంతో ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నారు. సో ఇటువైపు అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ శ్రేణులు అయితే అటు కొంత మహబూబ్ నగర్ మీదుగా శ్రీశైలం ఆ తదితర ప్రాంతాల వైపు తరలిస్తుండగా కొంత సమాచారం అందుతుంది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ దిలీప్.